అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాలాంటి దరిద్రుడి కడుపున పుట్టినా సరే నాన్నంటే తనకి పంచ ప్రాణాలు. నేను తప్పులు చేస్తే సరిదిద్దింది, తప్పటడుగులేస్తుంటే నా వేలు పట్టి సరైన దారిలో నడిపించింది. అలాంటి నా బిడ్డ జీవితం ఆ రాక్షసుడి జీవితంతో ముడిపడేలా చేసిందా దేవిక. నీ మువ్వలగలగలా నువ్వుగిన ఊయలా, పరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా, నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా, యాది కుంటమే తల్లి నువ్వు జన్మ జన్మలా. నా ఇంటి మేలు కోరుకున్న దేవికి ఇప్పుడు దెయ్యల్లా మారి మా అందరి గుండెల నిండా తీరని శోకాన్ని నింపింది. తన మాటలు కత్తులై మా గుండెల్లో దిగపడుతున్నాయి. తగుదునమ్మా అని కీర్తి పెళ్లి చేసి వాళ్ళ అక్కకి కడుపు కోత మిగిల్చింది. అసలు తను పిచ్చి పెట్టిందల్లా ప్రవర్తిస్తోంది. ధరణి బాధని తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. నేను చేసిన తప్పుకి దేవిక ఇలా కక్ష కట్టి కీర్తి జీవితాన్ని ఇలా నాశనం చేసింది. పాపం ఆ పిచ్చి తల్లి వాళ్ళమ్మ కష్టం చూడలేక అప్పుల బాధ నుంచి మాకు విముక్తి కలిగించాలని తాను నరకంలోకి వెళ్ళిపోయింది. ఈ అసమర్థుడిని అనాథం చేసి అత్తారింటికి వెళ్ళిపోయింది. అమ్మ కీర్తి, రామ్మ, ఈ నాన్న కోసం రామ్మ. ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. మూవీ చాలా బాగుంది కదా కళ్యాణ్? నాకైతే సూపర్ గా నచ్చింది. మరి నీకు? నీకు నచ్చితే నాకు నచ్చకుండా ఉంటుందా చెప్పు? నాకు కూడా మూవీ నచ్చింది. వెరీ గుడ్. నాకు తెలుసు కళ్యాణ్, నా టేస్ట్ నీ టేస్ట్ రెండు సేమ్ అని. ఆ మూవీలో హీరో హీరోయిన్ లాగే మనం కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉంటాం. ఏమంటావ్? అయ్యో, నువ్వేమంటావో నాకు తెలుసులే. నీ టేస్ట్ నా టేస్ట్ సేమ్ అంటావు, అంతేగా? అంతే అంతేగా? అబ్బో, జాయింట్ జారిపోయేలా ఇలా కొట్టిందేంటబ్బా? ఈ దెబ్బ క్యాజువల్ గా కొట్టినట్లేదు, కసి కక్ష కలిపి మరీ బాదినట్టుంది. ఈ పంచులకి అల్లాడిపోతే ఎలా డూడ్? ఇప్పుడు ఇస్తా చూడు నీకు మడత కాజా. ఓ గాడ్, సడన్ గా కార్ ఎలా స్టాప్ అయిందేంటి? అది చెప్పినట్టే జరిగింది. ఏమైంది దేవిక? మా ఫ్రెండ్ ముందే చెప్పింది, ఇది మధ్యలోనే హ్యాండ్ ఇస్తుంది, కొంచెం తోస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పింది. సరే, నేను తోస్తానులే. అయ్యో వద్దు కళ్యాణ్, నీ చేతులు కందిపోతాయి, నేనే తోస్తాను. నాకేం కాదులే దేవిక, అయినా నేనుండగా నిన్నెలా కష్టపడతాననుకున్నావు? నేను తోస్తాను, నువ్వు కార్ స్టార్ట్ చేయి.
నీతో కారు తోయించాలనేగా ఇలా ప్లాన్ చేశాను. ఎండింగ్ లో ఏమవుతుందో నీకే అర్థమవుతుంది కళ్యాణ్. ఇక నీకు దబిడి దిబిడే. పిచ్చిది, ప్రేమగా 2 మాటలు మాట్లాడితే చాలు గుడ్డిగా నమ్మేస్తుంది. దేవిక, స్టార్ట్ చెయ్యి. కమాన్ కళ్యాణ్, తోయండి. ఓ కమాన్, స్టార్ట్ చెయ్యి. ఓ స్టార్ట్ చెయ్యి దేవిక. అమ్మా, చంద్రా దేవుడా. కళ్యాణ్ ఏమైంది? ఐ ఓకే? హే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్ దేవిక. నువ్వు స్టార్ట్ చెయ్యి. కళ్యాణ్ ఆపొద్దు. కమాన్, పుష్ చేయండి. మీరసలు తగ్గొద్దు కళ్యాణ్. ఈసారి స్టార్ట్ అవుతుంది, తోయండి. కళ్యాణ్ కమాన్, పుష్ చేయండి. స్టార్ట్ చెయ్యి దేవిక. స్టార్ట్ చెయ్యి దేవిక. దేవిక స్టార్ట్ చెయ్యి. అమ్మా, అయ్యో అయ్యో. చిచి, ఈ కార్ తోయడం నా ప్రాణాల మీదకి వచ్చిందేంటి? అనవసరంగా కార్ తోస్తానని కమిట్ అయ్యానా? దాన్ని పిచ్చిదాన్ని చేద్దామనుకుంటే నేనొక బకరానైనట్టున్నాను. ఏం కర్మరా కళ్యాణ్. దేవిక వస్తున్నా. మళ్ళీ ఆగిపోయింది. మీరు అలసిపోయినట్టున్నారు. నేను పుష్ చేయనా? వద్దు దేవిక, నేనేం అలసిపోలేదు. నువ్వు స్టార్ట్ చేయి, నేను తోస్తాను. దేవిక స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి దేవిక. చేస్తున్నానండి, చేస్తున్నాను. దేవిక స్టార్ట్ చేయి. కళ్యాణ్ ఇంకొంచెం పుష్ చేయండి. కళ్యాణ్ ఏమైంది? కళ్యాణ్ దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు. మీరు కొంచెం గట్టిగా పుష్ చేయరా? తోస్తాను. నువ్వు స్టార్ట్ చెయ్యి. దేవిక, దేవిక. అమ్మా అమ్మా. పోనీ.
అయ్యో మళ్ళీ ఏమైంది దేవిక? కళ్యాణ్, ఇంకొక్కసారి నా కోసం ట్రై చేయండి ప్లీజ్. నువ్వు స్టార్ట్ చేయి, నేను తోస్తానులే. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుగాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దేవిక స్టార్ట్ చేయి. దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఇంకొంచెం. దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా ఇప్పుడే ఉందిరా, నీకు ఇంకా టార్చర్ చూపిస్తాను చూడు. పట్టుకో 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 స్టార్ట్ చేయి దేవిక. చేస్తున్నానండి. పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో స్టార్ట్ చేయి దేవిక. అవుతుంది అవుతుంది, స్టార్ట్ అవుతుంది, మీరు పుష్ చేయండి. మార్చినే పట్టుకో పట్టుకో మరొక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తునందుకో పట్టుకో ఓ హట్టుగా పట్టుకో పట్టుకో దేవిక దేవిక కళ్యాణ్, స్టార్ట్ అయిపోయింది, వచ్చి ఎక్కండి. జై రాక్షసి, ఈ కార్ తోసే దానిలో నా బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయి. అమ్మా వస్తున్నా దేవిక. కళ్యాణ్, నీకు పట్టిన చెమటలు చూస్తుంటే కారు తోయడంతో పాటు జిమ్ కూడా చేసావనిపిస్తుంది. ఇంకెక్కడ ఆకుండా పోనీ. అమ్మా కళ్యాణ్, ఏంటి మళ్ళీ మళ్ళీ కార్ ట్రబుల్ ఇచ్చిందా? లేదు, ఇల్లొచ్చింది. ఏంటి 2 కిలోమీటర్ల దూరం తోస్తూ వచ్చానా? ఓసే రాక్షసి, కావాలనే చేసినట్టున్నావు. చెప్తా నీ సంగతి. థ్యాంక్స్ అండి. ఈరోజు నీతో కలిసి మూవీ చూడడం నా లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ అ మెమరబుల్ డే. పద వెళ్దాం. ఆ, కన్న వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాను. అయిన వాళ్ళు దూరం పెడితే కట్టుకున్న వాడైనా దగ్గరికి తీసుకుని ఓదార్చుతాడనుకున్నాను. కానీ అదంతా భ్రమే అని తెలిసి భరించలేకపోతున్నాను. అమ్మ వాళ్ళకి కష్టాలు పోవాలని, పొదిన పసుపు కుంకుమ 10 కాలాలు పచ్చగా ఉండాలని నేను చేసిన త్యాగం వృధా అవ్వడం కాకుండా సొంత వాళ్ళకి పరాయిదాన్ని అయిపోయాను. ఇప్పుడు నా బాధని ఎవరితో చెప్పుకోను. నాది గమ్యం లేని పయనమయ్యింది. నా బతుకంతా శూన్యమైపోయింది. లేదు, నేను అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నా బాధల్ని నా వాళ్లతో గాని దేవిక గారితో గాని షేర్ చేసుకోకూడదు. నా కష్టాలు నాతోనే చెప్పుకోవాలి.
నా బాధలు ఇంకొకరికి సమస్యలు కాకూడదు. నేనెంచుకున్న దారిలో ముళ్ళున్నా సరే ముందుకే వెళ్తాను గాని వెనకడుగు వెయ్యను. ఎవరి సహాయం కోసం చెయ్యి చాచను. నా సమస్యల్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. రే, ఎవర్రా నా బ్యాగ్ విసిరేసింది? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? రండి బయటికి. ఏంటి రాజశేఖర్, మందు లోపలికి వెళ్ళగానే నా లగేజ్ బయటకు విసిరేయాలనిపించిందా? అవును, తాగాను. ధైర్యం తెచ్చుకోవడానికి కాదు, నా గుండెల్లో ఉన్న బాధని వేళ్ళగక్కడానికి. అసలు నువ్వు మా దేవికివే కాదు. దేవికివే అయితే మా గుండెల్లో గుణపాలు గుచ్చేదానివే కాదు. అసలు నువ్వెవరో? నేను ఎవరో కాదు, ఆ దేవికనే. ఆ దేవికివే అయితే మమ్మల్ని ఎందుకింతగా బాధ పెడుతున్నావు? నీకోసం మా కుటుంబం అంతా ఎంతో చేసింది. నేను మందు తాగామనుకుంటున్నావేమో, ఏం మర్చిపోలేదు. నేను కూడా అన్ని గుర్తు పెట్టుకుని ఇక్కడికొచ్చాను. అయితే ఏంటి? ఈ సెంటిమెంట్ డైలాగ్స్ కి నేను కరిగిపోను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. చేస్తాను, ఎందుకంటే నిన్ను నా పెద్ద కూతురు అనుకున్నాను. నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పావో గుర్తుందా? మీ అక్క కోసం, కుటుంబం కోసం అండగా ఉంటానని, మా ప్రేమ అభిమానాలు దక్కితే చాలనని అన్నావు. నువ్వన్నట్టుగానే నేను చేసిన తప్పులన్నింటినీ వెనకేసుకొచ్చావు. నన్ను ఇంటికి తీసుకొచ్చి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశావు. కానీ ఇప్పుడు ఆ దేవి కనిపించట్లేదే, ఎక్కడికి మాయమైపోయింది? ఐ వాంట్ టు టాక్ విత్ దట్ దేవిక రైట్ నౌ. ఈ డిస్కషన్లతో ఇప్పటికే ఇంట్లో అందరికి మెంటల్ వచ్చేసింది. నువ్వు మందేసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసావా? నీకు వేరే పనేం లేదా? రేయ్, నువ్వు మాట్లాడుకో. అనవసరంగా అడ్డు రావాలని చూడకు. చెప్పు దేవిక, నా బిడ్డ పెళ్లి విషయంలో ఇంతకు ముందు తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది తప్పు బావగారు అని వాదించి నువ్వు ఎదురు నిలబడ్డావు. అలాంటి నువ్వు ఈరోజు నా బిడ్డ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసి నా కన్న కూతురు జీవితాన్ని బగబగమండే అగ్నిగుండంలోకి తోసేశావు. రాజశేఖర్, నీ డిస్కషన్స్ ని నీ భార్యతో పెట్టుకో, అంతేగాని నా టైం వేస్ట్ చేయాలని చూడకు. నీ టైంకి నువ్వెలాగూ విలువివ్వవు, కానీ నేను అలా కాదు. ప్రతి మినిట్ ని చాలా క్యాలిక్యులేటివ్ గా చూస్తాను. ఆగా, నేను లోపలికి వెళ్ళనివ్వను. నా వల్ల నీ భర్త బిజినెస్ లో నష్టపోయాడని తెలిసి నా గౌరవ మర్యాదలన్నీ పక్కన పెట్టి నేను చేసిన తప్పులకి ప్రతిఫలంగా నీ ఇంటికి కుక్కలాగా కాపలా కాశాను. దానికి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? నా దృష్టిలో అలాంటి పదాలకి చోటే లేదు. ఇంకా విలువేమిస్తాను? సరే, ఓకే. నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే, కేవలం నా కూతురు కీర్తి సంతోషం కోసమే బతుకున్నాను. కానీ నా కూతుర్ని దూరం చేశావు, దుర్మార్గంగా ప్రవర్తించావు. దూరం చేశానని నువ్వనుకుంటున్నావు, సరైన పనే చేశానని నేననుకుంటున్నాను. సరైన పనని నువ్వనుకుంటే కాదు, నీ చుట్టూ ఉండే నలుగురు ఆ మాట అనాలి. నువ్వు చేసిన పనికి మేమే నిన్ను అసహించుకుంటున్నాం. ఇక అది సరైన పని ఎలా అవుతుంది? నువ్వు ఆగుదరనే. మన దేవికైతే ఇలా నోటికొచ్చినట్టు పెద్ద చిన్న లేకుండా మాట్లాడేది కాదు. అసలు తను దేవికే కానప్పుడు
తాను ఇంట్లో ఉండటానికే వీల్లేదు. శబాష్ నానా, ఇన్ని రోజులకి రైట్ టైంలో రైట్ మాట మాట్లాడావు. విన్నావు కదా, మా నాన్న కూడా నిన్ను అసహించుకొని గెట్అవుట్ అంటున్నాడు. మీ చెవులు పనిచేస్తున్నాయి అనుకుంటా. ఇక దయచేయండి. వెళ్ళే ఉద్దేశమే లేదు. ఏం చేస్తావు? వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ధరణి, అల్లుడు గారన్న మాటలకు అదేమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. దాన్ని బయటికి రమ్మని చెప్పవే. ఒరే మహేష్, దాన్ని బయటికి తీసుకురారా. బాబు, అల్లుడు కళ్యాణ్, నువ్వు కూడా వెళ్ళు. దాన్ని బయటికి తీసుకురండి. వెళ్ళండి. దేవిక, 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 డోర్ ఓపెన్ చెయ్యి. దేవిక, నీకే చెప్తున్నాను. దేవిక, దేవిక, డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. నువ్వేదైనా అఘాయిత్యం చేసుకుంటావని ఇక్కడంతా టెన్షన్ పడుతున్నాం. దేవిక, ఓపెన్ చేయి దేవిక. తమ్ముడు, తన అసలు నీ దేవికే కాదు. దేవిక, బహుశా దెయ్యమే దేవిక రూపంలో వచ్చిందని నాకు డౌట్ గా ఉంది. ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకో. దేవిక, 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 డోర్ ఓపెన్ చేయి. దేవిక, అమ్మా దేవిక, నా మాట వింతల్లి, తలుపు తీయవే. నొప్పి భరించలేకపోతున్నాను. త్వరగా స్టార్ట్ చెయ్యి. దేవిక, నేను ట్రై చేస్తాను. దిగు, దిగు.